ఎక్స్ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా కొత్తగా 7 అమృత్ భారత్ రైళ్లకు ఆమోదం లభించగా అందులో 2 రైళ్లు ఏపీ, తెలంగాణ మీదుగా ప్రయాణించనున్నాయి. ఇంతకీ ఆ 2 రైళ్లు ఏమిటి? ఏ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి? ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? ఇప్పుడు చూద్దాం. రైలు ప్రయాణికులకు వరుస గుడ్ న్యూస్లు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీదుగా మరో 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 7 అమృత్ భారత్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. వీటిలో చెర్లపల్లి నుంచి గోరఖ్పూర్, ధన్బాద్ నుంచి కోయంబత్తూర్ రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించనున్నాయి. ముందుగా ధన్బాద్ నుంచి కోయంబత్తూర్ వెళ్లే రైళ్లు జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీదుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. వరంగల్, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ఈ రైలు ప్రయాణించనుంది. ఆ తర్వాత కాట్పాడి, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ మీదుగా కోయంబత్తూర్ చేరనుంది. మరోవైపు చెర్లపల్లి నుంచి గోరఖ్పూర్ వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ తెలంగాణలోని కీలక ప్రాంతాలను కలుపుతూ ఉత్తరప్రదేశ్ వైపు వెళ్లనుంది. కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల మీదుగా ఈ రైలు బల్హార్షా, నాగపూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్ మీదుగా గోరఖ్పూర్ చేరుకోనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. తక్కువ ఛార్జీలతో సుదూర ప్రయాణాన్ని అందించడమే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ల ప్రధాన లక్ష్యం. రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ఈ 2 రైళ్లకు సంబంధించిన టైం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తే ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు మరిన్ని ప్రయాణ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.